నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్. ఒక వ్యక్తి ఎదగాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా కావలసినటువంటి లక్షణాలు మంచి బుద్ధి, జ్ఞానం, నడవడిక, సామాజిక స్పృహ, క్రమశిక్షణ, సమయపాలన, మానవత్వం. ఇవే కాకుండా మన దేశ నాగరికత మరియు సంస్కృతి పట్ల అవగాహన అవసరం. ఎందుకంటే భారతీయ నాగరికత, సంస్కృతి చాలా గొప్పది. విచిత్రం ఏంటంటే మనలో చాలామంది తెల్లవారుజామున లేస్తూనే అబద్ధాలు చెప్తాం. చిన్న దానిని కూడా భూతద్దంలో పెట్టి చిలువలు పలువలుగా చేసి చెప్తాం. ఎప్పుడైతే అబద్ధాలకు అలవాటు పడతామో ప్రజలు మనల్ని నమ్మటం మానేస్తారు. నా చిన్నప్పుడు ఒక కథ విన్నాను, పిల్లవాడు పులి కథ. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి అడవికి వెళ్తాడు. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మా నాన్నని భయపెట్టడానికి తమాషాగా పులి పులి అని అరుస్తాడు. వాళ్ళ అమ్మా నాన్న భయపడుతూ ఎక్కడరా పులి, ఎక్కడుంది పులి? ఎందుకంటే పిల్లలంటే తల్లిదండ్రులకు చాలా అభిమానం, ప్రేమ. వాళ్ళకి ఏదో అవుతుంది, ఏదన్నా అయిపోతుంది అన్న భయంతో వాళ్ళు కొంచెం ఎక్కువగా ఆతృత, ఆవేశం చూపెడతారు. ఈ పిల్లవాడు అదిగో పులి అనేసరికి వాళ్ళు భయపడి ఎక్కడరా పులి అంట. వాడు తమాషాగా అన్నాను ఎక్కడ పులి లేదు అని చెప్పి అంటాడు. ఈ విధంగా 2-3 సార్లు మళ్ళీ అదిగో పులి, నాన్న అదిగో పులి, అమ్మ అదిగో పులి అని అరుస్తుంటాడు. తల్లిదండ్రుల భయం మీకు తెలుసు. పిల్లవాడికి కొంచెం దెబ్బ తాకినా వాళ్ళు తల్లడిల్లిపోతారు. వాళ్ళ అమ్మ నాన్నలు భయపడుతూనే ఎక్కడరా పులి అని చెప్పి మళ్ళీ ఉరుక్కుంటూ వస్తారు. మళ్ళీ తమాషాగా అన్నాను నాన్న అని చెప్పేసి నవ్వుకుంటూ ఆ అబ్బాయి పక్కకి వెళ్ళిపోతాడు. 4వసారి నిజంగానే పులి వస్తుంది. ఈసారి మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలు 4వసారి వీడు ప్రతిసారి ఇలానే చేస్తున్నాడు, ఈసారి కూడా తమాషాగా అన్నాడని చెప్పేసి పట్టించుకోరు. ఆ పులి ఆ పిల్లవాడిని చంపి తింటుంది. తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు. ఏం చేయలేము, ఎందుకంటే మొదటి 3 సార్లు నమ్మారు. 4వసారి వాడు అబద్ధం చెప్తున్నాడన్న ఆలోచనతోటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెళ్ళి చూసుకోలేదు. ఏడ్చి ప్రయోజనం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు మనం చెప్పుకుంటూ పోవచ్చు. మన జాతిపిత మహాత్మా గాంధీ జీవితాంతం సత్యమే మాట్లాడేవాడు. సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్యను, పిల్లల్ని అమ్ముకుంటాడు. ఇవన్నీ చిన్నప్పుడు విన్న కథలే. ఇప్పుడంటే స్కూల్లో ఈ కథలు ఎవరు చెప్పట్లేదు. మోరల్ సైన్స్ క్లాసెస్ అనేవి కూడా లేవు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో కూడా సత్యం చెప్పే వాళ్ళనే నమ్ముతారు, వాళ్ళే పైకి వస్తారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే నేటి తరం ఈ కథలు వింటే నవ్వుకుంటారు. ఎందుకంటే తరం మారింది, ఆలోచనలు మారాయి, పైకి ఎదిగే మార్గాలు మారాయి. పుష్ప లాంటి సినిమాలు చూశారు, అదే జీవితం, అదే ఎదుగుదల అనుకుంటారు. కానీ అందులోని నష్టాలు, కష్టాలు వారికి తెలియటం లేదు. మిత్రులారా, తరాలు మారినా, ఎన్ని తరాలు వచ్చినా నిజాయితీ గెలుస్తుంది. సమయం పట్టవచ్చేమో కానీ చివరకు నిజాయితీ మాత్రమే గెలుస్తుంది. మీకు సత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే కొన్ని నిజ జీవిత సంఘటనలు చెప్తాను. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ను ఆనెస్ట్ అబి అని పిలిచేవారు. తను ఒకసారి దుకాణదారుడిగా పనిచేస్తున్నప్పుడు ఒక కస్టమర్కి తను తక్కువ డబ్బులు ఇచ్చాడు. అంటే మనం కొంత డబ్బు తీసుకొని మిగిలిన చిల్లర ఇచ్చినప్పుడు తను ఇచ్చినటువంటి డబ్బు తక్కువగా ఇచ్చాడు. ఆ రోజు రాత్రి 4.8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆ కస్టమర్కు తిరిగి మిగిలిన డబ్బులు ఇచ్చేశాడు. ఇక్కడ తను తప్పు చేశాడని కాదు, తప్పు జరిగింది, పొరపాటు అయ్యింది. ఇవ్వాల్సింది తన ఒక 10 రూపాయలు అనుకున్న దానికి 8 రూపాయలు ఇచ్చాడు. ఆ 2 రూపాయల కోసం కూడా 4.8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి తను చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. ఇలాంటి చిన్న విషయాల్లో కూడా నిజాయితీగా ఉండడం వల్లే ఆయన ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి, ఈమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్. ఒకసారి హోటల్లో తినడానికి వెళ్ళారు. అక్కడ ఆమె ఎక్కువ మొత్తంలో బిల్లు పే చేశారు. వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కువ పే చేశాను, ఆ బ్యాలెన్స్ నాకు ఇచ్చేయండి అని అడిగింది. కానీ ఆ హోటల్ యజమాని ఆమెను గుర్తించి మీకు ఉచితంగా భోజనం పెట్టాలనుకున్నాను, మీరు డబ్బులేమి ఇవ్వవసరం లేదు, తీసుకోండి అని చెప్పి అంటాడు. దానికి సుధామూర్తి ఒప్పుకోలేదు, నిరాకరించింది. నీకు నేను ఎంత డబ్బులు ఇవ్వాలి అంత మొత్తం నువ్వు తీసుకో, మిగిలిన ఏదైనా నేను ఎక్కువ ఇచ్చినట్టయితే నా డబ్బులు నాకు ఇవ్వు. ఈ చిన్న సంఘటన ఆమె నిజాయితీని తెలియజేస్తుంది. ఇంతకంటే పెద్ద కథలు కూడా చాలా ఉన్నాయి. నిజాయితీ గురించి చాలా కథలు చెప్పుకోవచ్చు.
ఈ రెండు చిన్నవే ఎందుకు చెప్తున్నానంటే, చిన్న చిన్న విషయాలలో కూడా మనం నిజాయితీ ప్రదర్శిస్తే ఆ సత్యం వల్ల వచ్చే గౌరవం, విశ్వసనీయత గురించి చాలా చాలా తెలుసుకోవచ్చు. నిజాయితీగా ఉండడం వల్ల మనం సమాజంలో గౌరవాన్ని పొందుతాం, మన పనితీరు మెరుగవుతుంది. చిన్న విషయాల్లో కూడా నిజం చెప్పడం అలవాటు చేసుకుంటే పెద్ద విషయాల్లో కూడా సత్యాన్ని పలుకుతాం. ఇది మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలలో కూడా ఎదగడానికి దోహదపడుతుంది. ఈరోజు చిన్న అబద్ధం చెప్పి సంతోషపడిపోతాం, వాడిని మోసం చేశామే అని. కానీ ఒక్కసారి నిజాయితీగా మీరు చేసిన తప్పుని కానీ లేదా మీరు చేసినటువంటి పనిని నిర్భయంగా, ధైర్యంగా, సత్యంగా చెప్పి చూడండి, మీ మీద ఎంత గౌరవం పెరుగుతుందో మీకు తెలుస్తుంది.